హలో ఆల్ వెల్కమ్ టు ఐఎస్సి. ఈ రోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కాన్సెప్ట్ దాన్ని రిలేటెడ్గా ఉన్న ఇంకా మిగతా కరెంట్ అఫైర్స్ కావచ్చు, డేటా అండ్ అవి కూడా చూద్దాం. అండ్ అయిపోయిన తర్వాత ఒకసారి వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఎంసీక్యూస్గా మనకు సంబంధించి చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ నేషనల్ పరంగా, ఇంటర్నేషనల్ పరంగా కూడా చూడొచ్చు. ఆపరేషన్ అజయ్ అనేది ఇండియా కండక్ట్ చేస్తున్న ఒక మేజర్ థింగ్ గా చెప్పొచ్చు అనమాట. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు కావచ్చు, హమాస్ మిలిటెంట్ దళాలు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఒక వార్ లాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. మన ఇండియన్స్ ని అక్కడి నుంచి తరలి తీసుకొచ్చేసేయడానికి, రెస్క్యూ చేయడానికి అని చెప్పేసి ఆపరేషన్ అజయ్ అనే దాన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇండియన్ గవర్నమెంట్ అనమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని రీసెంట్ గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు మనకి రీసెంట్ గా చెప్పడం జరిగిందనమాట. భారతదేశానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఈ రెస్క్యూ దాంట్లో పాల్గొనున్నాయి. ఇండియన్స్ ని సేఫ్ గా ఇజ్రాయెల్ నుంచి తిరిగి ఇండియాకి తీసుకురానున్నాయి. అదే మనకి ఆపరేషన్ అజయ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ గా చెప్పొచ్చు అనమాట. ఈ మధ్యన మనం ఎక్కడ చూసినా సరే ఈ వివాదాలు, డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువైపోతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డిస్ప్యూట్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇండియాకి సంబంధించి ఏదో ఒక ఆపరేషన్ మనకి లాంచ్ అవుతానే ఉంది. ఎందుకంటే భారతీయులు మనకి యుఎస్, యూకే, కెనడా అండ్ ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కూడా సెటిల్ అయ్యారు. సో డిస్ప్యూట్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇండియా ఏదో ఒక ఆపరేషన్ లాంటిది లాంచ్ చేసి అక్కడి నుంచి మన వాళ్ళని సేఫ్గా తీసుకొస్తుంది అనమాట. ఇటీవల మీకు ఆల్రెడీ తెలుసు, హమాస్ అనేది మనకి ఒక మిలిటెంట్ సంస్థగా రికగ్నైజ్ చేయబడింది. దీన్ని అందరూ రికగ్నైజ్ చేయలేదు, కొన్ని కంట్రీలే రికగ్నైజ్ చేశాయి అనమాట. లైక్ యుఎస్ఏ కావచ్చు, యూకే, ఇజ్రాయెల్ లాంటివి మిలిటెంట్ కంట్రీస్ అంటున్నాయి. తీవ్రవాద సంస్థ అని చెప్పేసి అంటుంది ఈ ఏరియాని. అదే కనుక ఇరాన్ లాంటి కంట్రీస్ లేదు, ఇజ్రాయెల్ చేసే దాటిని ప్రతిఘటించడంలో, దాన్ని అపోజ్ చేయడంలో హమాస్ అలాంటి దాడులు చేస్తుంది, అది టెర్రరిస్ట్ గ్రూప్ కాదు అంటుంది. మొత్తానికి ఈ హమాస్ దాదాపుగా 20 నిమిషాలు, ఓన్లీ ఒక 20 మినిట్స్ డిఫరెన్స్లోనంట 5000 రాకెట్స్ని ఇజ్రాయెల్ మీదకి దాడి చేసిందంట. సో దానివల్ల ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక యుద్ధ వాతావరణం అనేది నెలకొంది. అందుకని చెప్పేసి అక్కడి నుంచి మన వాళ్ళని సేఫ్గా బయటకు తీసుకొస్తున్నారు. ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ప్రజెంట్ మనకి బెంజమిన్ నెతాన్యూ అనే పర్సన్ మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ ఉంది చూసారా, సో అది వచ్చేటప్పటికి షేకల్. ఇజ్రాయెల్ కరెన్సీ ఇస్ అ షేకల్. ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా బెంజమిన్ నెతన్యూ అనే ఆయన ఉన్నారు. సో ఇది మనకి ప్రజెంట్ ఉన్న కరెంట్ అఫైర్కి సంబంధించింది. అయితే ఈ 2022-23 టైంలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి, రష్యా ఉక్రెయిన్కి సంబంధించి, ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి కొన్ని ఆపరేషన్స్ని లాంచ్ చేసింది. కరెంట్ అఫైర్ పరంగా చూసుకున్నట్టయితే డైరెక్ట్ క్వశ్చన్ని ఎలా అడగచ్చు? ఆపరేషన్ అజయ్ అనేది ఏ కంట్రీ కోసం ఇండియా లాంచ్ చేసింది అని అడిగితే ఇజ్రాయెల్ యొక్క డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇండియన్స్ని బయటకు తీసుకురావడానికి లాంచ్ చేసినట్టుగా గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ కరెంట్ అఫైర్ ఇక్కడితో అయిపోయింది మనకి సంబంధించి. కానీ ఇక్కడ ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ మీద మనకి ఇటీవల పలు కంట్రీలు వివాదంలో ఉన్నప్పుడు ఇండియా కొన్ని ఆపరేషన్స్ని లాంచ్ చేసింది. ఆ ఆపరేషన్ నేమ్, కంట్రీ ఇచ్చి ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడిగే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఒకసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ కరెంట్ అఫైర్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ మనం ఆపరేషన్ అజయ్ అనేది చూసాం కదా. సో ప్రపంచంలో మనకి ఇలాంటి ఆపరేషన్స్ని ఇండియా ఏ కంట్రీస్ దగ్గర కూడా చేపట్టింది అంటే 2022 రష్యా ఉక్రెయిన్ల మధ్య డిఫరెన్సెస్ రావడం వల్ల అక్కడున్న వాళ్ళని సేఫ్గా ఇండియన్స్ని బయటకు తీసుకురావడానికి ఆపరేషన్ గంగా లాంటి దాన్ని చేపట్టడం జరిగింది 2022లో. 2022లో ఉక్రెయిన్ దగ్గర దాడులు జరిగినప్పుడు భారతీయుల్ని బయటకు తీసుకురావడానికి మనకి ఆపరేషన్ గంగా అనే దాన్ని కండక్ట్ చేశారు. Next one, Operation Devi Shakti, one of the famous operation which is conducted by the government of India in the time of 2021 Afghanistan Taliban attack. తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్ని అటాక్ చేస్తున్న టైంలో అక్కడి నుంచి భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి, ఇండియాకి తీసుకురావడానికి సో మనకి ఆపరేషన్ దేవి శక్తి అనే దాన్ని కండక్ట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది 2021లో జరిగింది, ఇది 2022లో జరిగింది. నెక్స్ట్ 1987లో ఆపరేషన్ పవన్ అనే దాన్ని చేశారు శ్రీలంకకి సంబంధించి. అంటే భారతదేశానికి 1980 నుంచి 2023 మధ్యలో భారతీయుల్ని వివిధ సందర్భాలలో వేరే కంట్రీస్లో స్ట్రక్ అయిపోయినప్పుడు మన ఆర్మీతో రెస్క్యూ తీసి మన కంట్రీ వాళ్ళని మన కంట్రీకి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కరెంట్ అఫైర్ని 2 రకాలుగా అడగచ్చు. డైరెక్ట్ క్వశ్చన్, ఆపరేషన్ అజయ్ ఇండియా కండక్ట్ చేసింది ఇజ్రాయెల్లో పరిస్థితులు బాగోలేక ఇండియన్స్ని తిరిగి తీసుకురావడానికి.
అదే గనక ఇదే ఆపరేషన్స్ మీద అడిగితే ఉక్రెయినా లేకపోతే ఆఫ్ఘనిస్తానా అని ఇక్కడ క్వశ్చన్ పడుతుంది. ఆపరేషన్ గంగా ఉక్రెయిన్, ఆపరేషన్ దేవి శక్తి ఆఫ్ఘనిస్తాన్. మరి ఓల్డ్ గా మనకు కండక్ట్ చేసింది ఏది అంటే ఆపరేషన్ పవన్ ఇన్ శ్రీలంక. భారతదేశం ఏం చేస్తుంది అంటే ఏదైనా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భారతీయులు గనక అలాంటి వివాదాస్పదమైన ప్రదేశాల్లో ఉంటే అక్కడి నుంచి తీసుకురావడానికి ఇలాంటి వాటిని కండక్ట్ చేస్తుంది రెస్క్యూగా. అయితే అది భారతదేశం లోపల ప్రాంతాల్లోని, భారతదేశం బయట కూడా. ఇప్పుడు మీరంతా కూడా ఇక్కడ చూసింది ఏంటి, వేరే కంట్రీలో సంబంధించిన ఆపరేషన్స్ చేసాం. మరి భారతదేశంలో కూడా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా వివాదాస్పదాలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కూడా ఇండియా మనకి ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి అక్కడున్న ప్రజల్ని సేఫ్ గా బయటకు తీసుకురావడం జరుగుతూ ఉంటది అనమాట. అంటే ఇక్కడ ఆపరేషన్స్ ని రెండు రకాలుగా చూడొచ్చు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ కండక్టింగ్ ఆపరేషన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఇంటర్నేషనల్లీ, ఇన్ ద టైమ్ ఆఫ్ డిస్ప్యూట్స్ నేషనల్లీ. ఈ రెండు పరంగా చూసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ఏ ఆపరేషన్స్ కండక్ట్ చేసినా ఆ నేము, ఆ కంట్రీ గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతా హిస్టారికల్ ఇంపార్టెన్స్ అంతా, దానికి సంబంధించిన డేటా అంతా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ నుంచి ఎలాంటి ఆపరేషన్ వచ్చినా ఆ కంట్రీకి సంబంధించి ఏం జరిగింది, ఇండియా లాంచ్ చేసిన ఆపరేషన్ ఏంటి. అలాగే ప్రతిసారి ఇంటర్నేషనల్ పరంగా జరిగినప్పుడు మనకి ఫినాన్స్ మినిస్ట్రీ, ఎవరైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటారో ఆ మినిస్ట్రీయే కారణం. కాబట్టి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఒక్కసారి భారతదేశం లోపల ఏవైతే ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాం. సో అలాగే ఇక్కడ ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏది ఇండియాకి సంబంధించి, ఇందాకలో మనం నేషనల్ కి సంబంధించి చూసాం కదా, ఇది ఇండియాకి సంబంధించి అనమాట. ఆపరేషన్ పోలో అనే దాన్ని 1948లో ఇండియా హైదరాబాద్ కి సంబంధించి కండక్ట్ చేసింది అనమాట, నిజాం ప్రభుత్వాన్ని ఆక్యుపై చేసుకునే విషయంలో. ఆపరేషన్ విజయ్ 1961లో కండక్ట్ చేసింది గోవాకి సంబంధించి అనమాట. ఆపరేషన్ బ్లూ స్టార్ 1984లో కండక్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్, ఆపరేషన్ బ్లాక్ థండర్ అనమాట. ఈ రెండు కూడా పంజాబ్ కోసం అని చెప్పేసి, ఇది మంచి పాపులర్ క్వశ్చన్ అండి. ఆపరేషన్ బ్లూ స్టార్ ఏ సంవత్సరంలో జరుగుతుంది, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ ఆపరేషన్ బ్లూ బర్డ్, ఇది మణిపూర్ కోసం 1987లో మనకి కండక్ట్ చేశారు. సో ఇప్పుడు మనకి మణిపూర్ అనేది న్యూస్లో ఉంటుంది కదా, కాబట్టి ఈ ఆపరేషన్ బ్లూ బర్డ్ అనేది గుర్తుపెట్టుకున్నారనుకోండి సరిపోతుంది. ఇది గుర్తుంటుంది ఈజీగా. బ్లూ స్టార్ ఏమో పంజాబ్కి సంబంధించి, బ్లూ బర్డ్ అనేదేమో మనకి మణిపూర్కి సంబంధించి. అది 84, ఇది 87. ఈ రెండు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ప్రజెంట్ భారతదేశంలో తిరిగి అటు పంజాబ్ ఇటు మణిపూర్ కూడా ఈ రాష్ట్రాలకి సంబంధించి కొన్ని ఇష్యూస్ వల్ల మనకి వార్తల్లో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్, ప్రెజెంట్ డేటా అండ్ మనకి వాటికి ఏమైనా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటే అక్కడి నుంచి కూడా క్వశ్చన్ అడుగుతారు. అంటే ఆపరేషన్ అజయ్ ఏదైతే ఉందో, సో దానిని మనం బేస్ చేసుకుని ఇండియాకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయగలిగాం. ఇదంతా కూడా మీకు ఒక నోట్స్ లా కనుక ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, సో ఇప్పటి నుంచి నా ఉద్దేశం అది కాదు, నేను నార్మల్గా చెప్తున్నాను. ఇప్పటి నుంచి మేబీ బై ఛాన్స్ ఏవైనా ప్రపంచంలో ఇంకొన్ని కంట్రీస్ మధ్య గనక వివాదాలు లాంటివి ఏదైనా బై ఛాన్స్ వస్తే, ఇప్పుడు సౌత్ కొరియా, నార్త్ కొరియా ఉంది, అవి ఎప్పటి నుంచో వివాదాస్పదాలుగా ఉన్నాయి. సో అలాంటివి కావచ్చు. ఇలా ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇండియా ఆపరేషన్ లాంటిది లాంచ్ చేయాల్సి వస్తే అప్పుడు ఇంత టైంని మీరు కంప్లీట్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే మీకు తెలుసు, బ్లూ బర్డ్ అంటే తెలుసు, విజయ్ తెలుసు, అలాగే ఆపరేషన్ మనకి పోలో అనేది తెలుసు. అండ్ ఆపరేషన్ దేవి శక్తి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ అజయ్ ఇవన్నీ మనం ఆల్రెడీ చదివేసుకున్నాం. కాబట్టి అది ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అక్కడ మీకు టైం చాలా సేవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక డెసిషన్కి సంబంధించి. అయితే ఇది క్యాబినెట్ రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకోవడం, దానిని మనకి క్రీడా శాఖ మంత్రి, స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారు కదా అనురాగ్ ఠాకూర్ గారు, ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అయితే డెసిషన్కి సంబంధించిన కరెంట్ అఫైర్ మనకి అంత ఇంపార్టెంట్గా కరెంట్ అఫైర్స్లో యూజ్ అవుతుందా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుందా అంటే దాన్ని బేస్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ని మన ఎగ్జామ్స్కి యూజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత మనకి స్పోర్ట్స్ మినిస్టర్ లేదా క్రీడా శాఖ మంత్రిగా కూడా చెప్పచ్చు అనురాగ్ సింగ్ ఠాకూర్, ఈయన కొన్ని అనౌన్స్మెంట్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్స్లో ఫస్ట్ ఏంటి అంటే రీసెంట్గా మనకి చైనాలో ఏషియన్ గేమ్స్ అనేవి జరిగాయి. సో దీంట్లో భారతదేశం గత కంపేర్ టు దట్ ప్రీవియస్ టోర్నమెంట్స్, ప్రీవియస్ కప్స్ చూసుకుంటే ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఎక్కువగా మనకి పథకాలని గెలిచింది. ఆల్మోస్ట్ 100+, దాదాపుగా 107 పథకాలు, 107 మెడల్స్ని గోల్డ్, సిల్వర్, బ్రాంజ్లో భారతీయ స్పోర్ట్స్ పర్సన్స్ గెలుచుకున్నారు. దాని గురించి ఈ క్యాబినెట్ మిషన్లో చర్చించారంట. దాని తర్వాత అండ్ ఇప్పుడు యూనియన్ క్యాబినెట్
మేరా యువ భారత్ అనే ఒక అటానమస్ బాడీని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది అని కూడా చెప్పడం జరిగింది. ఈ 2 పాయింట్స్ ని ఒకేసారి ఎందుకు అనౌన్స్ చేశారు అనేది కూడా ఇక్కడ ఒకసారి చూడాలి. భారతదేశంలో మనకి వరల్డ్స్ లార్జెస్ట్ యూత్ పాపులేషన్ అనేది ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభాగా గల కంట్రీగా భారతదేశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం. సో దాంట్లో కూడా ఎక్కువగా యూత్ పాపులేషన్ దాదాపుగా ఇండియాలోనంట మొత్తం పాపులేషన్ చూసుకుంటే దీంట్లో ఉన్న దాంట్లో 66% 35 ఇయర్స్ కన్నా బిలో ఉన్న వాళ్ళు ఉన్నారంట. సో అలాంటి యూత్ పవర్ అనేది ప్రపంచ దేశాలలో భారతదేశానికి సంబంధించి ఉంది. సో ఈ పవర్ని గనుక మనం షైన్ చేయగలిగితే వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ అంటే ఇన్ఫర్మేషన్, ఫ్యూచర్కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇలా ప్రతి దాన్ని కూడా సోర్సెస్గా ఇవ్వగలిగితే సో వాళ్ళు దేశానికి సంబంధించిన డెవలప్మెంట్ ఇవ్వడంలో మెయిన్ కీలక పాత్రని పోషిస్తారు. సో దానికంటూ ఒక ప్లాట్ఫామ్ని తీసుకురావాలి. అందుకని మేరా యువ భారత్ తీసుకొస్తున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏషియన్ గేమ్స్. సో రీసెంట్గా స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా పలు కార్యక్రమాల్ని చేపట్టింది. ఖేలో ఇండియా గేమ్స్లో చాలా డిఫరెంట్ చేంజెస్ని తీసుకొచ్చింది. ఇండియాకి సంబంధించిన మల్లకంబ, కలరియపట్టు ఇలాంటి గేమ్స్ని కూడా చాలా వరకు టోర్నమెంట్స్లో ఇంట్రడ్యూస్ చేసింది. అటు ఇండియన్ గేమ్స్కి సంబంధించిన ఆదరణని ఇంక్రీజ్ చేసుకుంటూనే స్పోర్ట్స్ పైన ఇండియాలో మనకి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ నేచర్ని కలుగజేస్తూ ఇండియాలో ఉన్న ఎవరైతే మంచి మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్ పరంగా సపోర్ట్ చేస్తూ భారతదేశంలో ఒక టాప్ నోచ్ క్రీడాకారుల్ని ఈ మధ్యలో తయారు చేసినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఏషియన్ గేమ్స్ అనేదాన్ని చెప్పింది. అందుకే ఈ రెండింటిని కూడా ఒక దగ్గర మనకి అనౌన్స్ చేయడం జరిగింది అనురాగ్ ఠాకూర్ గారు. ఈ రెండింటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోవచ్చు. మేరా యువ భారత్ అనే దాన్ని ఎవరు అనౌన్స్ చేశారు అంటే అనురాగ్ ఠాకూర్ గారు, క్రీడా శాఖ మంత్రి. అండ్ వీళ్ళు ఏషియన్ గేమ్స్ గురించి కూడా చెప్పారు. ఏషియన్ గేమ్స్ లో టోటల్ గా 107 మెడల్స్ అనేవి ఇండియాకి రావడం జరిగింది. సో దీంట్లో ఇవి మనకి చైనాలో జరిగాయి. 2022కి సంబంధించినవి 2023లో మనకి చైనాలో జరిగినాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేటప్పటికి యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అని చెప్పేసి ప్రపంచంలోని పాపులేషన్కి సంబంధించిన మొత్తం వాటినన్నిటినీ కూడా డేటా ఇస్తుంది. ఇది రీసెంట్గా ఒక రిపోర్ట్ని భారతదేశానికి సంబంధించి ఇచ్చింది. అందులో భారతదేశానికి సంబంధించి ప్రపంచంలోనే 29 ఇయర్స్ బిలో ఉన్న పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారంట. అండ్ భారతదేశానికి యూత్ పవర్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది, ఆ క్యాపబిలిటీ ఎక్కువగా ఉంది. ఇది ఇచ్చిన రిపోర్ట్లోనే ఇంకొకటి కూడా ఫ్యూచర్లో భారతదేశం ఎక్కువ వృద్ధుల్ని కలిగి ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇండియాలో మనకి ఎక్కువైపోతారు. ఇప్పుడు ప్రజెంట్ ఏషియన్ లాంటి కంట్రీస్లో, ఏషియన్ లాంటి కాంటినెంట్లో జపాన్ ఉంది చూసారా, జపాన్ ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్ని కలిగి ఉంది. ఏషియాలో జపాన్ ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అనమాట. వీళ్ళ దగ్గర మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఎక్కువ సర్వైవ్ అవ్వగలుగుతారు అనమాట. సో ఇప్పుడు ఇండియాకి పాజిటివ్, నెగిటివ్ కూడా చెప్పింది. ఏది? యునైటెడ్ నేషన్ కి సంబంధించిన పాపులేషన్ ఫండ్ సంస్థ. ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ ఇండియాకి ప్రపంచంలో అతిపెద్ద యూత్ పవర్ ఉందని, కానీ రాబోయే కాలంలో ప్రపంచంలో కురవృద్ధులు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎక్కువ అవుతారు. అంటే ఇప్పుడున్న యూత్ పవర్ ని మనం బాగా ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడానికి చూసుకోవాలి. అండ్ రాబోయే ఫ్యూచర్ లో ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ ని ఎదుర్కోవాలి అంటే వాళ్ళకి మంచి మంచి స్కీమ్స్ ని, మంచి మంచి ప్లాట్ఫామ్ ని తీసుకురావాలి. ఈ రెండు వాటి మీద ఐడియా వచ్చేలాగా మనకి యునైటెడ్ నేషన్ యొక్క ఈ సంస్థ ఆ రిపోర్ట్ని ఇచ్చింది అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మనకి న్యూయార్క్ లో లొకేట్ అయి ఉంది. ఇది ఒక డెసిషన్ కి రిలేటెడ్ కరెంట్ అఫైర్ అయినా ఇందులో 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ వన్, స్పోర్ట్స్ మినిస్ట్రీ అనురాగ్ ఠాకూర్ గారు. అండ్ ద సెకండ్ వన్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది. అది ఏం చెప్పింది? భారతదేశానికి సంబంధించిన యూత్ పవర్ అనేది ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇది సెకండ్ పాయింట్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి ఏషియన్ గేమ్స్ లో మనకి ఇండియా టోటల్ గా ఎన్ని పథకాల్ని సాధించింది అంటే 107. సో ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. మనకి ఈ మేరా యువ భారత్ అనే దాన్ని ఏర్పరుస్తాము, ఒక అటానమస్ బాడీ అంటే సో జనరల్గా ఏమవుతుందంటే నార్మల్గా ఏదైనా ఒక ఇంపార్టెంట్ సిస్టమ్స్ని ఇలాంటి వాటిని తీసుకొచ్చినప్పుడు ఏదైనా ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చి డిపార్ట్మెంట్ కిందకి పెట్టామనుకోండి, ఏదైనా ఒక మినిస్ట్రీ కిందకి ఇచ్చేసామనుకోండి, ఆ మినిస్ట్రీ చెప్పిందే చేయాల్సి వస్తుంది. ఆ మినిస్ట్రీ ఏది ఇంప్లిమెంట్ చేస్తే దాన్నే తీసుకురావాల్సి వస్తుంది. ఒకవేళ కనుక ఒక ఇండిపెండెంట్ బాడీకి, ఒక అటానమస్ బాడీగా కనుక తీసుకొచ్చామనుకోండి, సో చాలా వరకు దీని యొక్క సొంత నిర్ణయాలు కావచ్చు,
కావచ్చు, మంచి మంచి ఇంప్లిమెంటేషన్స్ చేయడానికి బాగుంటుంది. సో యూత్ పవర్ని సరిగ్గా మనకి ఇండియాలో యూజ్ చేసుకునేలాగా ఇండియన్ రిసోర్సెస్ని వాళ్ళకి ఇవ్వాలి అంటే ఒక అటానమస్ బాడీ ఉండాలి. దానికి మేరా యువ భారత్ అని పేరు పెట్టారు. దీన్ని ఎగ్జాక్ట్గా October 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఆ రోజున మనకి స్టార్ట్ చేయనున్నారంట. అనౌన్స్మెంట్ ఇప్పుడు చేశారు, బట్ October 31 మనకి లాంచ్ చేస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనకి ఉక్కు మనిషిగా పిలవడం జరుగుతుంది. ఏమంటారు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈయన పేరు మీదే స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి ఒక స్టాట్యూ కూడా ఉంది. ఇది ప్రపంచంలోని నుంచున్న పొజిషన్లో టాలెస్ట్ స్టాట్యూగా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి తెలుసుకున్నాం, ఇండియా యొక్క పవర్ గురించి, యునైటెడ్ నేషన్ కి సంబంధించిన దాని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇవి ఓవరాల్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ ఇది కూడా మీరు నేషనల్ కరెంట్ అఫైర్ లోనే చూడొచ్చు. ఒక ఇనిషియేటివ్ కేటీబీ భారత్ హే హమ్. సో ఈ ఇనిషియేటివ్ని రీసెంట్గా మనకి లాంచ్ చేసిన వ్యక్తి మళ్ళీ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు. సో అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఇటీవల మనకి కేటీబీ భారత్ హే హమ్ అనే ఒక షోకి సంబంధించిన దాన్ని ఇనాగ్రేట్ చేశారు లేదా స్టార్ట్ చేశారనమాట. అసలు ఈ షో ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో రీసెంట్గా ఇండియాలో మనకి బాగా వినిపిస్తుంది ఏంటంటే భారతదేశం యొక్క కల్చర్, భారతదేశ స్వతంత్రానికి సంబంధించి ఎవరైతే పోరాడి మన బుక్స్లో కానీ ఇప్పటి వరకు కానీ మనకి తెలియకుండా చరిత్రలో మిగిలిపోయారో అలాంటి పర్సన్స్, ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకి ఎవరైతే ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పాలి అంటే ఇప్పుడు ఈజియెస్ట్ లాంగ్వేజ్ యానిమేషన్గా చెప్తాం. ఈ యానిమేషన్ని సిరీస్ రూపంలో తీసుకొస్తున్నారు, దాన్ని కేటీబీగా చెప్తున్నారు. ఇక్కడ కేటీబీ అంటే అర్థం ఇక్కడ క్రిష్ త్రిష్ బాల్టీ బాయ్. సో కొంచెం పిల్లలకి అట్రాక్ట్ అయ్యే విధంగా దీన్ని తీసుకొచ్చారనమాట. క్రిష్ త్రిష్ బాల్టీ బాయ్ అని 3 క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఈ 3 క్యారెక్టర్స్ కూడా ఇండియాలో 1500 సంవత్సరం నుంచి 1947 బిట్వీన్ ద ఇయర్స్ ఆఫ్ 1500 అండ్ 1947 అసలు ఏం జరిగింది, ఇందులో అన్సంగ్ హీరోస్ ఎవరు, అలాగే డిఫరెంట్ ప్లేసెస్కి సంబంధించిన కల్చర్ ఏంటి, సో ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్లో 11 minutes చెప్పున మనకి చెప్పుకుంటూ వస్తారు. టోటల్గా ఇవి 52 ఎపిసోడ్స్ ఉన్నాయంట. 2 seasonsలో దీన్ని రిలీజ్ చేస్తారు. 11 minutes ఉంటుంది ఒక్కొక్కటి కూడా. ఈ మధ్యన ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ కూడా చాలా యూజ్ అవుతున్నాయండి కరెంట్ అఫైర్స్లో. మనం వదిలేస్తూ ఉంటాం అది అవసరం లేదని, బట్ అవి కూడా అడుగుతున్నారు. టోటల్గా 56 ఎపిసోడ్స్ ఉంటాయంట. 2 seasons అనమాట. అంటే ఒక్కొక్క దాంట్లో మీరు జనరల్గా చూసుకోవచ్చు 52 ఎపిసోడ్స్, ఒక్కొక్క దాంట్లో 26 ఉన్నాయి. 26 మనకి ఎపిసోడ్స్ని రిలీజ్ చేస్తారంట. అండ్ 11 minutes అనేది ఉంటుంది టైం డ్యూరేషన్ ఒక్కొక్క ఎపిసోడ్కి సంబంధించి. అలా డిజైన్ చేశారు. దీన్ని మనకి కేటీపీ భారత్ హై హమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దీన్ని ఎవరు మనకి స్పాన్సర్ చేశారు, ఎవరు తీసుకొచ్చారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, అండ్ వాళ్ళతో పాటుగా గ్రాఫిటీ స్టూడియోస్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, కమ్యూనికేషన్ బ్యూరో ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి ఈ 3 సంస్థలు కలిసి కేటీబీ భారత్ హే హమ్ అనే దాన్ని రూపొందిస్తే, సో దానిని అనురాగ్ ఠాకూర్ గారు ఇనాగ్రేట్ చేశారు. మరి ఈ యానిమేషన్ అంతా కూడా ఎవరు స్కెచ్ చేశారు, ఎవరు దాన్ని తీసుకొచ్చారు అంటే ఈ గ్రాఫిటీ స్టూడియోకి సంబంధించిన మంజల్ ష్రఫ్ అండ్ అలాగే తిలక్ రాజ్ శెట్టి గారు, మంజల్ షరఫ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి దీన్ని డిజైన్ చేయడం జరిగిందంట. ఇది ఇండియన్ లాంగ్వేజెస్లో, ఫారెన్ లాంగ్వేజెస్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇండియన్ లాంగ్వేజెస్లో టోటల్గా 12 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుందంట, 12 భాషల్లో. సో మనకి సౌత్ ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో అవైలబుల్ ఉంటుంది. మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, ఒడిస్సీ, బెంగాలీ, ఇలా మొత్తం మనకి ఏవైతే ఉంటాయో అవి, హిందీ, గుజరాతీ, అలాగే అస్సామీ భాషలు ఏవైతే ఉన్నాయో ఈ భాషల్లో మనకి మెయిన్గా ఇది అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఈ సిరీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిని ప్రపంచ దేశాలకి కూడా తెలిసేలాగా, ఎందుకంటే మన కల్చర్ని కానీ మన హిస్టరీని కానీ వేరే కంట్రీస్లో నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, తెలుసుకోవడానికి. సో అందుకని వేరే కంట్రీస్కి కూడా ఇది ప్రమోట్ అయ్యేలాగా రష్యా కావచ్చు, రష్యన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్, స్పానిష్, సో ఇలాంటి వాటిలో అరబిక్, ఈ లాంగ్వేజెస్లో కూడా దీనిని లాంచ్ చేస్తున్నారు. ఇది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్.
ఫస్ట్ అసలు దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తెలుసుకునే ముందర అసలు కరెంట్ అఫైర్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఏ సిరీస్ రిలీజ్ చేశారంటే కేటీబీ. కేటీబీ మీద క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు, వీళ్ళు ఎవరు అని, ఎన్ని మినిట్స్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతారు, టోటల్ ఎపిసోడ్స్ ఎన్ని సీజన్స్ ఇది కామన్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఏ మొత్తం మనకి పర్టికులర్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ దీన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఇక్కడ ఏం చేస్తారంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది కదా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కి. అప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ లో చూసినప్పుడు ఆ ఆప్షన్ అనేది రాంగ్ గా పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్ సంస్థలు భారతదేశానికి సంబంధించి, గ్రాఫిటీ ఏదైతే ఉందో స్టూడియోస్, ఇవి మనకి మెయిన్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ ఇండియాకి సంబంధించిన ఎన్ని లాంగ్వేజెస్ లో ఇస్తున్నారు, 12 లాంగ్వేజెస్ లో ఇస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అనుకోండి. సో ఈ కరెంట్ అఫైర్ తో పాటుగా హిస్టారికల్ సబ్జెక్ట్ ని కూడా కొంతవరకు మనకి ఎగ్జామ్ లో నేర్చుకున్నట్టు ఉంటుంది. అలాగే మనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ఫ్రెంచ్, రష్యా అండ్ అరబిక్, చైనీస్, జపనీస్, కొరియన్, ఈ లాంగ్వేజెస్ లో కూడా మనకి ఈ షో అవైలబుల్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి నార్మల్గా ఈ 1500 to 1947 అంటే ఎక్కువగా మొఘల్స్ గుర్తొస్తూ ఉంటారు, లేకపోతే బ్రిటిషర్స్కి సంబంధించిన వైస్రాయ్స్, మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మోతీలాల్ నెహ్రూ గారు, ఇలా మనకి కొంత ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఫ్రీక్వెంట్గా తెలుసు. అలా అయితే వీళ్ళలో కొంతమంది డిఫరెంట్ పర్సన్స్ కూడా ఉన్నారు. పీర్ అలీ, తిరోత్ సింగ్, తిలక్ మంజీ, కున్వర్ సింగ్ 80 years ఏజ్లోనంట మనకి ఫ్రీడమ్ ఫైటర్గా వర్క్ చేశారు. ఆయన 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు. బీహార్ కేసరిగా గుర్తింపు తెచ్చుకున్నారు కున్వర్ సింగ్. అలాగే రాణి కిట్టూరి చెన్నమ్మ అని చెప్పేసి అంటాం కదా, వీళ్ళ యొక్క వీరోచిత పోరాటాన్ని యానిమేషన్స్లో పిల్లలకి అర్థమయ్యేలాగా కేటీబీ భారత్ హే హమ్ అనే ప్రోగ్రామ్ని మనకి సక్సెస్ఫుల్గా ఇండియాలో రీసెంట్గా లాంచ్ చేశారు. సో ఇది ఓవరాల్గా కరెంట్ అఫైర్. ఈ కరెంట్ అఫైర్ అన్ని నార్మల్గా అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి క్వశ్చన్ అనేది పడుతుంది. ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీద 4 ఆప్షన్స్ 5 ఆప్షన్స్ ఎక్కువగా ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉండవు. మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇదే కరెంట్ అఫైర్ని ఎలా అడుగుతారంటే, ఒకటి లాంగ్వేజెస్ మీద ఆప్షన్ క్రియేట్ చేసి, రెండోది వచ్చేటప్పటికి 3 డిపార్ట్మెంట్స్ కదా మనకి ఇది ఇచ్చింది, దాని మీద ఒక ఆప్షన్ క్రియేట్ చేసి, ఇంకొక ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి కేటీబీ అంటే త్రిష్ బాల్టీ బాయ్ కదా, సో అందులో ఒక నేమ్ మీద క్రియేట్ చేసి ఈ 3 ఇచ్చి, ఇవి ఆల్ ఆఫ్ ద ఎబోవ్ కరెక్టా, ఒకటి కరెక్టా లేకపోతే ఇంకొకటి తప్ప, ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్ని అలా ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి, మీకు వస్తే గనక 2 విధాలుగా యూస్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎంఓయూకి సంబంధించింది. ఇది ఎక్కువగా బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఎస్ఎస్సి లాంటి వాటికి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్తో మీరు ఎకానమీకి సంబంధించి, లేకపోతే సైన్స్ అండ్ టెక్, ఇలాంటి వాటికి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇక రైల్వే వాళ్ళకైతే స్టాటిక్ జీకే పరంగా ఇది చాలా చాలా ప్లస్ పాయింట్ ఉన్న కరెంట్ అఫైర్. ఫ్రాన్స్కి అండ్ as well as ఇండియాకి మధ్యలో రీసెంట్గా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం జరిగింది. అయితే మనకి క్వశ్చన్ ఎలా పడుతుంది అంటే, ఈ ఒప్పందం దేనికి సంబంధించి వచ్చింది అని అడుగుతారు. డిజిటల్ టెక్నాలజీ. సో డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి, సాంకేతిక పరిజ్ఞానం అంటాం కదా, దానికి సంబంధించి అటు భారతదేశానికి ఫ్రాన్స్కి మధ్యలో రీసెంట్గా ఒప్పందం అనేది జరిగింది. మరి ఇండియా తరపు నుంచి ఏ డిపార్ట్మెంట్స్, ఫ్రాన్స్ తరపు నుంచి ఏ డిపార్ట్మెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. ఇండియా తరపు నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియా తరపున, అండ్ ఫ్రాన్స్ తరపు నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, ఫినాన్స్, ఇండస్ట్రీ అండ్ డిజిటల్ సోవర్నిటీ. ఫ్రాన్స్ తరపున మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, ఫినాన్స్, ఇండస్ట్రియల్ అండ్ డిజిటల్ సోవర్నిటీ, ఈ 2 డిపార్ట్మెంట్స్ మంత్రిత్వ శాఖల మధ్యలో ఫ్రాన్స్, ఇండియా కలిసి డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి 5 సంవత్సరాల ఒప్పందాన్ని మనకి చేసుకోవడం జరిగింది. అంటే ఇది ఒప్పందం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అంటే 5 years వరకు. గతంలో ఫ్రాన్స్ ఏం చేసింది అంటే, ఇండియాతో 2019లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ని రూపొందించింది. ఈ సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ ఏంటి అంటే, మనకి ఉండగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ పెరుగుతూ వెళ్తుంది. అందుకని ఈ 2 కంట్రీలు కూడా మనకి ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్ లాంటి రంగాలలో 2 కూడా ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటూ, సో షేర్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ని మనకి స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో 2019లోనే ఇలాంటి ఒకదాన్ని మనకి ప్రపోజ్ చేశాయి. ఇండియా, ఫ్రాన్స్ యూరోపియన్ రీజన్కి సంబంధించి ఎప్పటి నుంచో కూడా, అంటే యూరప్ కంట్రీలకి సంబంధించి ఫ్రాన్స్ అనే కంట్రీ భారతదేశంతో చాలా సంవత్సరాల నుంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ట్రేడ్ పరంగా అండ్ టెక్నాలజీ పరంగా, ఈవెన్ యుద్ధ విన్యాసాలు ఆర్మీకి సంబంధించి కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది.
దీంట్లో భాగంగానే ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి ఇండియా, ఫ్రాన్స్ అనేవి 5 ఇయర్స్‌కి గాను ఈ 2 డిపార్ట్మెంట్స్ మధ్యలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రెజెంట్ కరెంట్ అఫైర్ మీద క్వెషన్ పడితే అంటే కరెంట్ అఫైర్ 2 టైప్స్‌లో మనకి వచ్చే అవకాశాలుంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి జరిగింది జరిగినట్టుగా అడిగేయడం. అంటే ఎవరు, ఎప్పుడు, ఎందుకు చేశారు అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. లేదా ఆ కరెంట్ అఫైర్‌లో మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటదో ఆ సబ్జెక్ట్‌ని మనకి ఒక క్వెషన్‌గా ఫ్రేమ్ చేసి క్వెషన్ అడగడం. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్. అంటే ఇండియాతో ఇప్పుడు ఎవరు ఒప్పందం చేసుకున్నారు? ఫ్రాన్స్ కదా. సో ఫ్రాన్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే యుద్ధ విన్యాసాలు కావచ్చు, లేదా ఫ్రాన్స్ ఇండియాకి సంబంధించి ఇంకేమన్నా మనకి ఇనిషియేషన్ తీసుకుందా, లేదా ఇటీవల వార్తల్లో ఉందా, ఇలాంటివి తెలుసుకున్నారనుకోండి. ఈ కరెంట్ అఫైర్ చదివినా ఇది రాకపోతే, ఒకవేళ ఆ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ వస్తే మీరు ఇబ్బంది పడరు, కష్టంగా ఉన్నట్టుగా కూడా అనిపించదు. కాబట్టి ఆ కంటిన్యూషన్ ని ఇక్కడ చూసేద్దాం. ఇక ఫ్రాన్స్ ఇండియాకి సంబంధించిన యుద్ధ విన్యాసాలు అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సర్సైజ్. ఇదొక టాపిక్ ఉంటుంది మీకు కరెంట్ అఫైర్స్ లో. సో ఇప్పుడే ఇక్కడ చదువుకుంటున్నారనుకోండి, లాస్ట్కి మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి మీరు చదువుకునేటప్పుడు ఎక్సర్సైజెస్ అనే టాపిక్ చదువుకున్నప్పుడు ఇది ఈజీగా అర్థమైపోతుంది, అది క్విక్గా కూడా అయిపోతుంది. ఫ్రాన్స్కి ఇండియాకి మధ్యలో యుద్ధ విన్యాసాలు చాలా ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫ్రాన్స్తో మనకి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఒకవేళ కనుక శక్తి అని చెప్పేసి అన్నారనుకోండి, అది ఫ్రాన్స్ ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి మధ్య యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. వరుణ అనే యుద్ధ విన్యాసం ఇండియన్ నేవీకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ నేవీకి మధ్యలోది, ఈ నావికా దళాలకి. అలాగే ఈ సంవత్సరం 21వ వరుణ యుద్ధ విన్యాసం అనేది ఇండియాలోని గోవా దగ్గర కండక్ట్ చేశారు. గరుడ యుద్ధ విన్యాసం అనేది ఎయిర్ ఫోర్స్. గరుడ అంటేనే అర్థమవుతుంది, సహజంగా గరుడ అనేది ఎయిర్ రిలేటెడ్ కదా. అప్పుడు మనకి ఇండియాకి, ఫ్రాన్స్కి ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్గా యుద్ధ విన్యాసం గరుడ అనమాట. వరుణ ఇది కూడా అర్థమవుతుంది, అది నావీగా గుర్తుపెట్టుకోండి. ఇంకా శక్తి అయితే గనక ఆర్మీకి సంబంధించింది. ఈ 3 డేటా ఫ్యాక్ట్స్ అనమాట. అది కాకుండా ఇది కరెంట్ అఫైర్. మళ్ళీ వరుణ 21st ఎక్సర్సైజ్ 2023 ఇండియా, ఫ్రాన్స్ నావీకి మధ్యలో గోవాలో జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రింజెక్స్ అని చెప్పేసి 2023 యుద్ధ విన్యాసం అనమాట. ఫ్రింజెక్స్ 2023 యుద్ధ విన్యాసం. ఇది ఫ్రెంచ్ ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి మధ్యలో పాంగోడే మిలిటరీ స్టేషన్ అని చెప్పేసి తిరువనంతపురంలో లొకేట్ అయి ఉంది. తిరువనంతపురం అనేది మనకి కేరళలో ఉంది కదా, అక్కడ ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశారనమాట. ఇవి మీరు ఓవరాల్గా ఇంపార్టెంట్గా గుర్తు పెట్టుకోవాల్సింది. గోవా యొక్క చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు? ప్రమోద్ సావత్ గారు గోవా యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. కేరళకు వచ్చేటప్పటికి పి విజయన్ ఎవరైతే ఉన్నారో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొహమ్మద్ అరీఫ్ ఖాన్ అనే వ్యక్తి కేరళకి గవర్నర్గా ఉన్నారు. శ్రీధరన్ పిల్లై గోవాకి గవర్నర్గా ఉన్నారు. గవర్నర్స్ చీఫ్ మినిస్టర్స్ ఎక్సర్సైజ్ అనేవి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్లో చాలా చాలా ప్రముఖ పాత్రని వహిస్తాయి. జీకే పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా జనరల్గా అడిగేస్తారు గోవాకి ప్రజెంట్ గవర్నర్ ఎవరు, క్వశ్చన్ అలానే ఫామ్ అవుతుంది. సో గోవాకి గవర్నర్గా శ్రీధరన్ పిల్లై గారు, అలాగే మనకి ఏమంటారు కేరళకి గవర్నర్గా మొహమ్మద్ అరీఫ్ ఖాన్ ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎందుకు చెప్పుకున్నామంటే ఫ్రాన్స్ ఇండియా యుద్ధ విన్యాసాలకి సంబంధించి. అసలు ఫ్రాన్స్ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాము అంటే ఇండియా, ఫ్రాన్స్ రీసెంట్గా 5 సంవత్సరాలకి గాను ఒక ఒప్పందాన్ని దేంటిలో మనకి తీసుకోవడం జరిగింది అంటే డిజిటల్ టెక్నాలజీ. ఇవి కాకుండా ఫ్రాన్స్కి సంబంధించి ఏదైనా స్టాటిక్ జీకే ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకా రౌండ్ అప్ ఒకసారి ఫ్రాన్స్కి సంబంధించి 2023లో మనం కవర్ చేయాల్సిన కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడే కవర్ చేద్దాం. 2023లో ఫ్రాన్స్ని విజిట్ చేసిన ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారు దాదాపుగా 2 నుంచి 3 రోజులు ఫ్రాన్స్ని విజిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని హైలైట్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా అంటే ఫ్రాన్స్ యొక్క అధినేతగా మనకున్నది ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఈ పేరు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్కి హెడ్గా ఉన్నారనమాట, అధినేతగా ఉన్నారు. సో ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇన్వైట్ ఎందుకు చేశారంటే ఫ్రాన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డే, దాన్ని మనకి ఏమని పిలుస్తారంటే బెస్టైల్ డే అని చెప్పేసి పిలుస్తారు. ఈ బెస్టైల్ డేలో మనకి ఒక కవాతుని నిర్వహించడం జరుగుతుంది, ఒక మార్చింగ్ని నిర్వహిస్తారు. ఐరోపా ఖండంలోనే చాలా పెద్దగా అంటే లార్జెస్ట్ ఆర్మీతో కండక్ట్ చేసే మార్చింగ్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఒక పెరేడ్ లాంటి దాన్ని ఈ బెస్టైల్ డే దగ్గర చూడొచ్చు. ఎగ్జాక్ట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ఈవెంట్లో ఇండియాకి సంబంధించిన ఆర్మీ దళాలు కూడా పార్టిసిపేట్ చేశాయి. అలాగే ఇండియాకి సంబంధించిన రాఫెల్ విమానాలు ఉంటాయి కదా, సో అవి కూడా ఇందులో మనకి పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా
ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటాం. దాని పేరు వచ్చేటప్పటికి లీజియన్ అవార్డ్, గ్రాండ్ క్రాసింగ్ ఆఫ్ లీజియన్ హానర్ అని చెప్పేసి ఉంటుంది. మీరు సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, లీజియన్ అవార్డ్. భారతదేశానికి భారత రత్న ఎలా చెప్తాం, అలాగే ఫ్రాన్స్కి లీజియన్ అనమాట. ఈ అవార్డ్ని 2023లో అందుకున్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారుగా చెప్పొచ్చు అనమాట. అలాగే ఫ్రాన్స్కి సంబంధించిన అధ్యక్ష భవనంగా ఎల్సి అనేది ఉందన్నమాట. సో దాన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజిట్ చేశారు. మనకి రాష్ట్రపతి భవన్, మొఘల్ గార్డెన్స్, అమృత ఉద్యాన్ ఇలాంటివి ఎలా మాట్లాడతాం, అలాగే ఫ్రాన్స్కి సంబంధించి కూడా అది ఇంపార్టెంట్. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, ఫ్రాన్స్ ఈ సంవత్సరం న్యూస్లో ఉన్నప్పుడు మనకి ఇంపార్టెంట్గా కావాల్సిన కరెంట్ అఫైర్ ఫ్రాన్స్కి సంబంధించి ఏదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆ కంట్రీని విజిట్ చేయడం, ఆ కంట్రీ యొక్క బెస్ట్ టైల్ డే ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఆయన విజిట్ చేయడం, అది ప్రపంచంలోనే లాంగెస్ట్ పెరెడ్ లేదా కవాతుని కలిగి ఉన్న ఈవెంట్గా అది ఉండడం, దాంట్లో ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేయడం, అది ఒక హైలైట్. రెండోది, ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డుని, అత్యున్నత పురస్కారాన్ని ఈ సంవత్సరం అందుకున్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు, దాని పేరు లీజియన్. మూడోది, ఫ్రాన్స్ యొక్క హెడ్ మనకి ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రాన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే మనకి క్యాపిటల్గా ప్యారిస్ అనేది ఉంది. ఇంకా నాలుగోది, ఫ్రాన్స్ యొక్క ఇంపార్టెంట్ భవనంగా ప్యాలెస్గా, అఫీషియల్ ప్యాలెస్గా ఎల్సి అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఫ్రాన్స్ యొక్క ఇంపార్టెంట్ ప్లేస్ అయిన ప్యారిస్లో ప్రపంచంలోని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అయిన యునెస్కో అనేది మనకి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ని కలిగి ఉంది అంటే దట్ ఈజ్ ఆల్సో ఇన్ ప్యారిస్గా చెప్పొచ్చు అనమాట. సో ఫ్రాన్స్కి చూసుకుంటే, ఫ్రాన్స్కి దగ్గరగా మనకి ఇటువైపు అట్లాంటిక్ ఓషన్ అనేది ఉంది, ఇటువైపు వచ్చేటప్పటికి మెడిటేరియన్ సీ అనేది ఉంది. ఇలాంటివి కూడా అడుగుతారు. అలాగే పైన మీకు బ్రిటన్ అనేది ఉంటుంది, యూకే అని చెప్తాం. బ్రిటన్కి ఫ్రాన్స్కి మధ్యలో ఉన్న మెయిన్ వాటర్ బాడీగా ఏది ఉందంటే ఇంగ్లీష్ ఛానల్గా చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఛానల్ మధ్యలో అటు ఫ్రాన్స్ ఇటు బ్రిటన్ అనేవి ఉన్నాయి. అలాగే అది కాకుండా ఫ్రాన్స్కి ఒక సైడ్ అట్లాంటిక్ ఓషన్, ఇంకొక సైడ్ మెడిటేరియన్ సీ లాంటివి కూడా చూడొచ్చు అనమాట. ఫ్రాన్స్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో స్పెయిన్, ఇటలీ, స్విట్జర్లాండ్, లగ్జంబర్గ్, బెల్జియం లాంటి కంట్రీస్ని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రాన్స్కి సంబంధించిన జోగ్రఫికల్, పొలిటికల్, కరెంట్ అఫైర్స్ని మనం ఇక్కడ చూసాం. సో కాబట్టి ఈసారి నుంచి ఫ్రాన్స్ ఎప్పుడైనా న్యూస్లో కనిపిస్తే ఆ ప్రజెంట్ థింగ్ తీసేసుకుని మిగతావి మీకు కొన్ని ఆల్రెడీ తెలుసు కాబట్టి అంత బర్డెన్ మీకు అక్కడ పడదనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్ చూసాం కదా, ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో ఒక ఒప్పందం అని. ఈ రీసెంట్ కరెంట్ అఫైర్లో ఇండియా డిజిటల్ టెక్నాలజీ కేటగిరీకి సంబంధించి 3 డిఫరెంట్ కంట్రీస్తో మనకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందులో ఒకటి ఫ్రాన్స్, అండ్ ఇంకొకటి పపు న్యూ గినీ, అండ్ ఇంకొకటి ట్రినిడాడ్ అండ్ టొబాగో. ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది ఒక కంట్రీ, అండ్ పపు న్యూ గినీ అనేది ఒక కంట్రీ, అండ్ ఫ్రాన్స్, ఈ మూడింటితో కూడా డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఫ్రాన్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల సెపరేట్ కరెంట్ అఫైర్గా చెప్పుకున్నాం. దాని తర్వాత ఇది ఒక కరెంట్ అఫైర్గా చెప్పుకుంటున్నాం. ఇక్కడ మీరు జస్ట్ క్యాపిటల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. కరేబియన్ దీవులు ఉన్నాయి చూసారా, సో ఈ కరేబియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో మనకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది ఒక ఇంపార్టెంట్ ఐలాండ్స్గా చెప్పొచ్చు అనమాట, ఇంపార్టెంట్ కంట్రీగా కూడా. దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి పోర్ట్ ఆఫ్ స్పెయిన్, క్యాపిటల్ పేరే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అనమాట. అలాగే పపు న్యూ గినీకి వచ్చేటప్పటికి పోర్ట్ ఆఫ్ మోర్స్ బే అనేది దీని యొక్క క్యాపిటల్గా ఉంది. సో ఈ 2 క్యాపిటల్స్ గుర్తుపెట్టుకోండి. డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి ఇవి ఇండియాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, వీటితో పాటుగా ఫ్రాన్స్ కూడా. సో ఇది MOUస్కి సంబంధించిన ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది. వరల్డ్ సైట్ డే అనేది మనకి ఎవ్రీ ఇయర్ కూడా అక్టోబర్ 2nd థర్స్డే రోజున, అక్టోబర్లో వచ్చే 2వ గురువారం ఏదైతే ఉంటుందో ఆ రోజున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అది అక్టోబర్ 12న వచ్చింది. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి లవ్ యువర్ ఐస్ ఎట్ వర్క్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది, లవ్ యువర్ ఐస్ ఎట్ వర్క్. అండ్ నెక్స్ట్ వన్, 1988లో లయన్స్ క్లబ్ ఫౌండేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా దీన్ని ఐడియాని నిర్వహించాలి అని. సో ప్రతి సంవత్సరం 2000 ఇయర్ నుంచి కూడా ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ దీనితో పాటుగా ఏప్రిల్ 7న ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే అనేదాన్ని నిర్వహిస్తుంది అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవా, స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉంది. దీని యొక్క చైర్మన్గా టెడ్రస్ అడ్నమ్ ఉన్నారు. సో డేస్ని ఎంత సింపుల్గా మనం గుర్తుపెట్టుకుంటే అంత బెటర్. సో ఫస్ట్ డేస్ ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకుని దాని తర్వాత అది ఎన్నోసారి జరుపుకుంటున్నారు, ఎవరు జరుపుతున్నారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనం యాడ్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి మిగతా కరెంట్ అఫైర్స్, సో ఒక రోజులో చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా, ఇప్పటి వరకు కొన్ని డిస్క్రిప్టివ్లో చెప్పుకున్నాం, మిగతావి MCQస్లో మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో అందులో ఒకటి వచ్చేటప్పటికి వరల్డ్ రిలేటెడ్గా ఆఫ్ఘనిస్తాన్లో అర్త్క్వేక్ అనేది రావడం జరిగింది.
రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో అర్త్క్వేక్ వచ్చింది. సో దానివల్ల దాదాపుగా 2,000 మందికి పైగా జనాలు అక్కడ చనిపోవడం జరిగింది. రిక్టార్ స్కేల్ మీద అది 6.3 మాగ్నిట్యూడ్ ని చూపించింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అర్త్క్వేక్ ఎంత ఇంటెన్సిటీతో వచ్చింది అని తెలుసుకోవడానికి మనకి ఏం యూస్ చేస్తారంటే రిక్టార్ స్కేల్ యూస్ చేస్తారనమాట. సో అది 6.3 మాగ్నిట్యూడ్ చూపించినట్టుగా కూడా చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని వచ్చేటప్పటికి క్యాపిటల్ కాబూల్గా ఉంది. అండ్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో మనకి ఒక సరిహద్దు రేఖగా డ్యూరాండ్ లైన్ అనేది ఉంది. ఇదంతా జీకే ఫ్యాక్ట్లోకి వస్తుంది. సో ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ కొన్ని రోజులకి ముందర వార్తల్లో ఉంది. దానికి కారణం క్లాషెస్ బిట్వీన్ ఇరానియన్ అండ్ తాలిబాన్ గ్రూప్స్ రిగార్డింగ్ విచ్ రివర్. ఇటీవల ఏ నదికి సంబంధించి అటు ఇరానియన్ వర్గాలు అలాగే మనకి తాలిబాన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి వార్తల్లో నిలిచారు. ఆప్షన్ ఏ హెల్మాండ్ రివర్, ఆప్షన్ బి నైల్ రివర్, ఆప్షన్ సి హమూన్స్ ప్లేస్, ఆప్షన్ డి గాలువా. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. హెల్మాండ్ రివర్. హెల్మాండ్ రివర్ అనేది ఇరాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బోర్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా అది లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇది అటు ఇరానియన్ గ్రూప్స్కి వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా ఈ విషయంలో మనకి ఇష్యూస్లోకి రావడం జరిగింది. దానివల్ల ఇది న్యూస్లో ఉంది. అలాగే ఇక్కడ హమూన్స్ లేక్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఇరాన్కి సంబంధించిన లేక్ అండి. హమూన్స్ అనేది ఇరాన్కి సంబంధించిన సరస్సు. ఈ మధ్యన అది కంప్లీట్గా డ్రై అయిపోతా ఉంది. దానివల్ల ఇరాన్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్కి అది సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. సో మిగిలిన ప్రాంతాలు ఈ లేక్ మీద డిపెండ్ అయిన ప్రాంతాలు కూడా హెల్మాండ్ రివర్ మీద ఇప్పుడు ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాయి. దానివల్ల ఈ రెండు గ్రూప్స్ కూడా ఇప్పుడు మనకి ఒకదానికొకటి ఘర్షణలోకి దీనివల్ల రావాల్సి వచ్చింది. ప్రపంచంలో లాంగెస్ట్ రివర్గా నైల్ రివర్ని చెప్తారు. అండ్ సహారా ఎడారికి దగ్గరలో ఉంటుంది అనమాట. అండ్ నియర్ బై దట్ సహారా డెజర్ట్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ నైల్ రివర్. అండ్ ద నెక్స్ట్ వన్ గాలువా. గాలువా రివర్ అనేది మనకి మెయిన్లీ ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ మనకి మైనింగ్ అనేది ఆ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అనమాట. మైనింగ్ డిపార్ట్మెంట్, గనులు తవ్వుతామంటాం కదా అది. సో దానికి సంబంధించి కొన్ని అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల రీసెంట్గా ఆ అబ్జెక్షన్స్కి క్లియరెన్స్ అనేది దొరికింది. సో గాలువా రివర్ అనేది మనకి ఉత్తరాఖండ్కి సంబంధించింది. నైల్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్లోనే లాంగెస్ట్ రివర్. అండ్ నెక్స్ట్ హమూన్స్ లేక్ అనేది ఇరాన్లో ఉంది. రీసెంట్గా వార్తల్లో ఉంది. ఇరాన్కి తాలిబాన్ గ్రూప్స్కి హెల్మాండ్ రివర్ వల్ల ఈ మధ్యన క్లాషెస్ అనేవి వచ్చాయి. ఆపరేషన్ దేవీ శక్తి అనేది ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్స్ అటాక్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఇండియన్స్ ని మనకి కాపాడుకోవడం కోసం అని చెప్పేసి మనం తీసుకురావడం జరిగింది. అలా మాట్లాడొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ అర్త్క్వేక్ దానికి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకొక ఎంసీక్యూ చూద్దాం. సో నెక్స్ట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఇక్కడ ఇంకొక కరెంట్ అఫైర్. ఇది రీసెంట్ గా మనకి టర్కీ యొక్క ప్రెసిడెంట్ సిరియా ఇరాక్ కి సంబంధించి ఒక ఇష్యూ వల్ల మనకి వార్తల్లోకి రావడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు మనం ఈ కరెంట్ అఫైర్ ని చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, నేమ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ టర్కీ. అది మనకి ఎంసీక్యూ. సో ఇందులో ఆప్షన్స్ చూసుకుంటే ఇబ్రాహీం రైసీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇరాన్ ఉంది చూసారా, ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా మనకి ఇబ్రాహీం రైసీ అనే పర్సన్ ని చెప్పొచ్చు. నెక్స్ట్ బషర్ అల్ అసద్. ఇరాక్ యొక్క ప్రెసిడెంట్ గా మనకి బషర్ అల్ అసద్ ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అబ్దుల్లా లతీఫ్ రషీద్ అని చెప్పేసి ఉన్నారు. సో ఈయన మనకి సిరియా ఏదైతే ఉందో, సారీ ఇది సిరియాకి సంబంధించి అసద్ అనే పర్సన్ మనకి సిరియాకి సంబంధించిన వ్యక్తిగా చెప్పొచ్చు. ఇరాక్ వచ్చేటప్పటికి రషీద్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇది మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సిరియాకి వచ్చేటప్పటికి బషర్ అల్ అసద్, అండ్ ఇరాన్కి వచ్చేటప్పటికి ఇబ్రాహీం రైసీ, ఇరాక్ వచ్చేటప్పటికి అబ్దుల్ లతీఫ్ రషీద్ గా చెప్తాం. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఎర్డోగన్. సో ఎర్డోగన్ అనే పర్సన్ టర్కీ యొక్క ప్రెసెంట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నేమ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ టర్కీ, ఎర్డోగన్ గా చెప్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇరాక్ అయితే మనకి లతీఫ్ రషీద్, ఇబ్రాహీం రైసీ ఇరాన్ కి, అలాగే నెక్స్ట్ మనకి సిరియా ప్రాంతానికి వచ్చేటప్పటికి బషర్ అల్ అసద్. సరే, ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు టర్కీ అనేది కనిపిస్తుంది కదా, ఇటువైపు సిరియా, ఇరాక్, ఇరాన్, జార్జియా, ఆర్మేనియా ఇలాంటి కంట్రీలన్నీ కూడా ఉన్నాయి. మనకి వెస్ట్ ఏషియా అని చెప్పేసి అంటాం అనమాట. ఏదైతే పశ్చిమ ఆసియా ఉందో అక్కడ చాలా లార్జెస్ట్ ఎథనిక్ గ్రూప్స్ లో వన్ ఆఫ్ ద గ్రూప్ గా అరబ్ పీపుల్ ని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ తర్వాత పర్షియన్స్ ని చెప్తారనమాట. సో వాళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి టర్కీ. సో ఫస్ట్ అరబ్, నెక్స్ట్ పర్షియన్, నెక్స్ట్ టర్కీ. ఫోర్త్ లార్జెస్ట్ గ్రూప్ గా మనకి వెస్ట్ ఏషియాలో ఉన్నది కుద్దులుగా చెప్తాం. దే ఆర్ కాల్డ్ యాజ్ అ కుద్స్.
సో ఈ కుర్ద్స్ అనే వాళ్ళు మెయిన్ గా టర్కీ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలలో కూడా ఉన్నారు. ఈ ఏరియాస్ దగ్గర కుర్ద్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే మేము టర్కీ నుంచి విడిపోయి సెపరేట్ గా మాకు ఒక ప్రాంతం కావాలి, ఒక కంట్రీ లాంటిది కావాలి, ఒక ప్లేస్ కావాలి, మేము టర్కీతో ఉండము అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన కొంతమంది సిరియా, ఇరాక్, ఇరాన్ బోర్డర్ దగ్గర కూడా ఉన్నారు. ఈ కంట్రీలు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకి టర్కీ ప్రెసిడెంట్ ఏమని చెప్తున్నారు అంటే కుర్ద్స్ మూవ్మెంట్ విషయంలో మీ మీద మేము యాంటీగా అవ్వాల్సి వస్తుంది, సపోర్ట్ చెయ్యొద్దు అన్నట్టుగా మాట్లాడడం జరుగుతూ ఉందన్నమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఏమవుతుంది అనేది జనరల్ గా ప్రపంచాన్ని చూస్తుంటే ఒక్కొక్కసారి మనకి చాలా డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది. ఇప్పుడు వార్తలు చూస్తూ ఉంటే ఒక పక్క టర్కీ అండ్ యాజ్ వెల్ ఎస్ సిరియా, ఇరాక్ లాంటి కంట్రీలు, ఇంకొక పక్క వచ్చేటప్పటికి మనకి ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనాకి సంబంధించింది, ఇంకొక పక్క సౌత్ కొరియా, నార్త్ కొరియా, సౌత్ చైనా సీ దాని చుట్టుపక్కల ఉన్న డిస్ప్యూట్స్ కంట్రీతో గొడవ పడుతుంది, రష్యా, ఉక్రెయిన్ ఒక పక్క, అజర్బైజాన్, అర్మేనియా ఇంకొక పక్క. సో ఇలా ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఖండాలతో, కాంటినెంట్స్ తో సంబంధం లేకుండా చాలా ఇష్యూస్ అనేవి కంట్రీలకి మధ్యలో జరుగుతూ ఉన్నాయి. సరే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇంకొక వరల్డ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు అనమాట. సో టర్కీ ఈ రోజు మనకి న్యూస్ పేపర్ లో ఉంది. టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ అనే పర్సన్ డైరెక్ట్ గా సిరియా, ఇరాన్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఇరాక్ లాంటి కంట్రీస్, వాటికి సంబంధించి కుర్ద్స్ విషయంలో మీరు ఇన్వాల్వ్ కావద్దు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ వల్ల ఈ రోజు వార్తల్లో ఉన్నారు. ప్రెసిడెంట్స్ గుర్తుంటారు కదా. అలాగే టర్కీ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి యాంటలోనియా అనేది టర్కీ యొక్క క్యాపిటల్ గా ఉంది. ఇస్తాన్బుల్ అనేది టర్కీ యొక్క ఇంపార్టెంట్ సిటీ, యాంటలోనియా టర్కీ యొక్క క్యాపిటల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇరాక్ ఉంది చూసారా, ఇరాక్, ఇరాన్. ఇరాన్ యొక్క క్యాపిటల్ గా టెహరాన్ చెప్తాం, ఇరాక్ యొక్క క్యాపిటల్ గా బాగ్దాద్ అనే ప్రదేశాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సిరియా యొక్క క్యాపిటల్ గా డమస్కస్ అనే దాన్ని చెప్తారనమాట. సో ప్రెసిడెంట్స్, క్యాపిటల్స్, కరెన్సీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్లేసెస్ కూడా. ఇది ఇంకొక కరెంట్ అఫైర్, దానికి సంబంధించిన ఎంసీక్యూ. ఇంకొకటి కూడా చూద్దాం. స్పోర్ట్స్ డే ఇన్ ఇండియా సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? సో మనకి క్రీడా దినోత్సవాన్ని భారతదేశంలో ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. October 2 అని. October 2 వచ్చేటప్పటికి గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా మనకి ఎప్పుడు అంటే సేమ్ October 2 రావడం జరిగింది. ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అనేది కూడా సేమ్ అప్పుడే. నెక్స్ట్ October 8 అని చెప్పేసి ఉంది. October 8 వచ్చేటప్పటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే కింద October 8 అనే దాన్ని తీసుకుంటాం. October 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన డే. ఇకపోతే August 29 అనే దాన్ని స్పోర్ట్స్ డే కింద మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి స్పోర్ట్స్ మినిస్టర్ కింద అనురాగ్ సింగ్ ఠాకూర్ ఉన్నారు, అనురాగ్ ఠాకూర్ గారు. సో రీసెంట్ గా ఈయన మనకి ఇండియాకి సంబంధించిన మేరా యువ భారత్ అనే దానికి ఒక అటానమస్ బాడీని మనకి ఏర్పరుస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కేటీపీకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ని కూడా ఆయన రీసెంట్ గా లాంచ్ చేశారు. ఏషియన్ గేమ్స్ కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ ప్రైమ్ మినిస్టర్ పేరున కూడా మనకి అభినందించినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ రోజు న్యూస్ లో ఎక్కువగా అనురాగ్ ఠాకూర్ మనకి క్రీడా శాఖ మంత్రి కనిపించారు. సో ఆ క్రీడలకి సంబంధించిన డే August 29. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ అక్టోబర్ గా కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. రీసెంట్లీ జోలింగ్ కాంగ్ పీక్ ఇన్ న్యూస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో జోలింగ్ కాంగ్ పీక్ అనేది రీసెంట్ గా వార్తల్లో ఉంది. అది ఏ స్టేట్ లో లొకేట్ అయ్యింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్, నేపాల్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో జోలింగ్ కాంగ్ అనే ఒక శిఖరం ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ లో. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ఉత్తరాఖండ్ ని విజిట్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగా ఉత్తరాఖండ్ యొక్క ట్రెడిషనల్ అటైర్, వైట్ టోపీ లాంటిది, ఒక తలబాగా లాంటిది చుట్టుకొని ఉత్తరాఖండ్ లో కొన్ని టెంపుల్స్ ని కానీ కొన్ని ప్లేసెస్ ని కానీ విజిట్ చేశారు. సో దాంట్లో ఒకటి జోలింగ్ కాంగ్ పీక్. ఇక్కడ కొంతసేపు ఆయన మెడిటేషన్ చేయడం జరిగిందంట. ఇది విజిట్ చేసిన ప్లేసెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం తెలియాలి? ఉత్తరాఖండ్ ని రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజిట్ చేశారు, ఎస్పెషల్లీ జోలింగ్ కాంగ్ అనే శిఖరాన్ని అనమాట. అక్కడితో మనకి తెలిసింది అంతే. కరెంట్ అఫైర్ అక్కడి వరకు సరిపోతుంది. అయితే ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పుష్కర్ సింగ్ ధామీ, ఇలాంటి పేర్లు తెలియాలి. చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్ ఇలా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని మనం కవర్ చేసుకుంటూ ఉండాలి, రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సిక్కింకి వచ్చేటప్పటికి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎవరైతే ఉన్నారో, ప్రేమ్ తమాంగ్, ఈయన మనకి
సిక్కింకి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. హిమాచల్కి సుఖవీందర్ సింగ్ సుకు అనే పర్సన్. నేపాల్కి వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్గా పుష్ప కమల్ దాహల్ అనే పర్సన్ ఉన్నారు చూసారా, ఆయన మనకి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు నేపాల్కి సంబంధించి అనమాట. నేపాల్ యొక్క రాజధాని వచ్చేటప్పటికి కాఠ్మండూగా ఉంది. హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ కూడా ఇక్కడే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సిక్కింలో కాంచనజంగా అనే పీక్ ఉంది. జోలింగ్ వచ్చేటప్పటికి మనకి అది ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉంది. సో ఇది న్యూస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈరోజు మనకి కనిపించిన వాటిలో నెక్స్ట్ వన్ చూద్దాం. సో రీసెంట్లీ ఐ ఫినాన్స్ ఫీచర్ని ఏ బ్యాంక్ లాంచ్ చేసింది? విచ్ బ్యాంక్ ఈస్ లాంచ్ రీసెంట్లీ ఐ ఫినాన్స్ ఫీచర్? సో ఆప్షన్స్లో మనకి ఐసిఐసిఐ, ఆర్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఐసిఐసిఐ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో రీసెంట్గా ఐ ఫినాన్స్ అనే దాన్ని ఐసిఐసిఐ మనకి లాంచ్ చేసింది. సో ఇది ఐసిఐసిఐ కస్టమర్స్కి అండ్ అదర్ దెన్ దట్, ఇప్పుడు ఒక పర్సన్ ఐసిఐసిఐలో మనకి బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, ఆ పర్సన్కి ఇది యూజ్ అవుతుంది. వేరే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న కస్టమర్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళ యొక్క ఫినాన్షియల్ డేటా మొత్తం కూడా, వాళ్ళకి సంబంధించిన అకౌంట్ డేటా ఉంటుంది కదా, ఒక పర్టికులర్ ఏ అనే పర్సన్కి ఏదైనా ఒక అకౌంట్ ఉందనుకోండి, దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా మనకి సేవింగ్స్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ లయబిలిటీస్, ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ ఒకే చోట డేటా రూపంలో మెయింటైన్ చేస్తారంట. దానివల్ల ఆ పర్టికులర్ కస్టమర్ మనకి ఫినాన్షియల్గా ఎలాంటి సేవింగ్స్ ఉంచుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది బాగుంటుంది. సో దానికి సంబంధించి ఐ ఫినాన్స్ అనే దాన్ని ఐసిఐసిఐ రీసెంట్గా లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇంకొక కరెంట్ అఫైర్ మనకి బుక్ అండ్ ఆథర్కి సంబంధించి, ద బుక్ ఆఫ్ లైఫ్ మై డాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్. ద బుక్ ఆఫ్ లైఫ్ మై డాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్ అనే బుక్ని అండ్ ఎవరు, ఏ ఆథర్ రాశారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో క్రిస్టోఫర్ స్నీడన్ అనే పర్సన్ ఉన్నారు. క్రిస్టోఫర్ స్నీడన్ మనకి కశ్మీర్ ద అన్రిటన్ హిస్టరీ అనే బుక్ని రాశారు. కశ్మీర్ ద అన్రిటన్ హిస్టరీ అనే దాన్ని క్రిస్టోఫర్ గారు రాశారు. వివేక్ అగ్నిహోత్రి గారు వచ్చేటప్పటికి ద బుక్ ఆఫ్ మై లైఫ్ మై డాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్, ద బుక్ ఆఫ్ మై లైఫ్ మై డాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్ అనే దాన్ని వివేక్ అగ్నిహోత్రి గారు రాయడం జరిగింది. అలాగే అరుంధతి రాయ్ గారు చాలా బుక్స్ రాశారు. రీసెంట్గా అయితే మాత్రం హ్యాంగింగ్ ఆఫ్ అఫ్జల్ గురు, సో ఈవిడ రాసిన బుక్స్లో రీసెంట్ది హ్యాంగింగ్ ఆఫ్ అఫ్జల్ గురు అనే బుక్ని ఈమె రాయడం జరిగిందనమాట. సో అలా చెప్పొచ్చు. ఇవి బుక్ అండ్ ఆథర్కి సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. విచ్ స్టేట్ డిక్లేర్డ్ గ్యాంజెటిక్ డాల్ఫిన్ యాజ్ అ స్టేట్ అక్వాటిక్ యానిమల్? సో ఏ రాష్ట్రం రీసెంట్గా మనకి గంగా డాల్ఫిన్ని తన యొక్క రాష్ట్ర నీటి జంతువుగా రికగ్నైజ్ చేసింది అని అడుగుతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. సో మనకి ఉత్తరప్రదేశ్ యొక్క ఏదైతే చీఫ్ మినిస్టర్ ఆదిత్య యోగినాథ్ గారు ఉన్నారో, ఆయన ఈ మేరీ గంగా మేరీ డాల్ఫిన్, అంటే మేరీ గంగా డాల్ఫిన్ మేరీ గంగా అనే ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. ఆ క్యాంపెయిన్ సందర్భంగా మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గ్యాంజెటిక్ డాల్ఫిన్ అనే దాన్ని మనకి అక్వాటిక్ యానిమల్ గా, ఆ రాష్ట్ర యొక్క జల జంతువుగా రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. ఆప్షన్ బి అనే దాన్ని కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. యాక్చువల్గా నేషనల్ రివర్, మన జాతీయ నదిగా గంగా నదిని, జాతీయ జల జంతువుగా గ్యాంజెటిక్ డాల్ఫిన్ ని చెప్తా ఉంటాం. ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్, గంగా డాల్ఫిన్స్ ఎక్కువగా గంగా నదితో పాటుగా యమున, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చంబల్ రివర్ అని చెప్పేసి ఉంది, అది ఒకటి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గేరువా నది అని చెప్పేసి ఉంది, అది ఒకటి. రాప్తి, గేరువా, చంబల్, యమున, గంగా ఇలాంటి రివర్స్ లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మనకి మేరీ గంగా మేరీ గ్యాంజెటిక్ డాల్ఫిన్ అనే దానితో ఒక క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగానే దీని యొక్క ఇంపార్టెన్స్ ని చాటి చెప్పేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO యొక్క సమిట్ ఈ సంవత్సరం ఇండియాలో జరిగింది. దాని యొక్క ఫస్ట్ కల్చరల్ సిటీగా వారణాసి అనే ప్రదేశాన్ని తీసుకున్నారు. వారణాసి లేదా కాశీ అని కూడా పిలవచ్చు. ఇది మనకి ఉత్తరప్రదేశ్ లోనే లొకేట్ అయి ఉంది. వెస్ట్ బెంగాల్ లోని మనకి కల్కత్తా దగ్గర ఉన్న హుగ్లీ రివర్ ఉంది చూసారా, ఆ హుగ్లీ రివర్ కింద అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ని మనకి రీసెంట్ గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ చెప్పొచ్చు. ఉత్తరాఖండ్ ని ఇప్పుడే మనం రీసెంట్ గా చూడడం జరిగింది. మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా మనకి ఏమంటారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ గా మంగూభాయ్ చంగూభాయ్ పటేల్ ఉన్నారు.
సో ఇలా మనం వీటిని కూడా క్విక్గా కవర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ సైట్ డే థీమ్ ఏంటి అని చెప్పేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ వరల్డ్ సైట్ డే థీమ్. సో ఆల్రెడీ మనం ఈ కరెంట్ అఫైర్ చూసాం. ఎవ్రీ ఇయర్ కూడా అక్టోబర్లోని సెకండ్ థర్స్డే ఏదైతే ఉంటుందో సో ఆ డేన మనకి వరల్డ్ సైట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. లవ్ యువర్ ఐస్ అట్ వర్క్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. అలాగే ఫస్ట్ అది చూడండి, సస్టైనబిలిటీ ఇన్ ఎవ్రీ కప్. అక్టోబర్ 1 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ కాఫీ డే, అంతర్జాతీయ కాఫీ దినోత్సవం అక్టోబర్ 1. సో దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి సస్టైనబిలిటీ ఇన్ ఎవ్రీ కప్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్ అని చెప్పేసి ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్, ఇది అక్టోబర్ 8న ఎవ్రీ ఇయర్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్ ఫర్ ఆల్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫ్యాషన్. అక్టోబర్ 7th మనకి కాటన్ డే. సో ప్రతి ఒక్క దినోత్సవాన్ని ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి సంబంధించిన మనకి ఇంపార్టెంట్ థీమ్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి చాలా సార్లు వార్తల్లో కనిపిస్తుంది యునెస్కో. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. యుఎన్ యొక్క అనుబంధ సంస్థగా యునెస్కోని చెప్పొచ్చు అనమాట. సో ఆప్షన్స్ లో చూసుకుంటే జెరూసలేం. జెరూసలేం అనేది ఇటీవల మనకి ఇజ్రాయెల్ కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పాలెస్తీన్. సో పాలెస్తైన్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండింటి విషయాల వల్ల జెరూసలేం మనకి వార్తల్లో కనిపిస్తూ ఉంది. రబాతా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మొరాకో. మొరాకోలో మనకి రీసెంట్ గా చాలా భారీ భూకంపం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, మొరాకో, టర్కీ, సిరియా 2023లో అర్త్క్వేక్ ని చాలా ఎక్కువగా చూసిన కంట్రీస్ అన్నమాట. సో దాంట్లో ఒకటి మొరాకో. మొరాకో రాజధాని రబాత్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జెనీవా అని చెప్పేసి ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవాలో లొకేట్ అయి ఉందన్నమాట, స్విట్జర్లాండ్. అలాగే నెక్స్ట్ ప్యారిస్, ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ గా ప్యారిస్ అనే దాన్ని చెప్పొచ్చు. ప్యారిస్ లో మనకి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయి ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం అందుకున్నారు, లీజియన్ అనే అవార్డుని. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ యొక్క అధినేతగా ఇమాన్యువెల్ మ్యాక్రోన్ అనే పర్సన్ ఉన్నారు. సో ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని మనకి 2 రోజుల పాటుగా ఫ్రాన్స్ లో జరిగే ఈవెంట్స్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. దాంతో ఫ్రాన్స్ ని 2023లో రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజిట్ చేశారనమాట. సో దీనికి సంబంధించిందిగా చెప్పొచ్చు. అలాగే యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఇండియాలో టోటల్ గా 40 ఉన్నాయి. దర్ ఇస్ 40 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియాగా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, తష్కంట్ డిక్లరేషన్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ విచ్ ఇయర్. తష్కంట్ ఒప్పందం ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ సంవత్సరం మనకి సైన్ చేయబడింది అని అడుగుతున్నారు. సో 1962 అని చెప్పేసి ఉంది. 1962లో ఇండియాకి చైనాకి మధ్యలో ఫస్ట్ టైం ఒక యుద్ధం జరిగింది. దీన్ని ఇండో సినో వార్ లేదా ఇండియా చైనా వార్ అని కూడా పిలుస్తారు. 1965లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధం జరిగిన తర్వాత ఒక ట్రీటీని మనకి తీసుకుని, ఒక ఒప్పందాన్ని తీసుకుని ఆ యుద్ధాన్ని అంతటితో ఆపేశారు. ఆ ఒప్పందమే తష్కంట్ ఒప్పందం. 1966 జనవరి మధ్యలో జరిగింది. 1965లో ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం అనేది జరిగింది. అది 1966 జనవరిలో తష్కంట్ ఒప్పందంతో ఆగిపోయింది. ఉజ్బెకిస్తాన్ కి సంబంధించిన ప్రదేశంగా తష్కంట్ అనే దాన్ని చెప్పొచ్చు. అక్కడ మనకి ట్రీటీ జరిగింది. ఆ ట్రీటీ జరిగినప్పుడు ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ గా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. అలాగే పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా అయూబ్ ఖాన్ అనే పర్సన్ ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్యలో మనకి ఆ అగ్రిమెంట్ అనేది జరిగింది. దాని తర్వాతే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మరణించడం జరిగింది. అక్టోబర్ 2న లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని కూడా ఇచ్చింది మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారుగా చెప్పొచ్చు. ఈయన మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రైల్వే మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు, రైల్వే శాఖ మంత్రిగా. కానీ 1954-56 ఆ టైంలో ఈయన వర్క్ చేసినప్పుడు రైల్వే యాక్సిడెంట్స్ అనేవి జరగడం వల్ల దానికి బాధ్యత వహిస్తూ దానికి రాజీనామా కూడా చేయడం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి గారు అనమాట. సో అలాంటి పర్సన్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసినప్పుడు తష్కంట్ ఒప్పందం అనేది జరిగింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి మాత్రమే కాదు, లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా. 1971లో ఇండియా అండ్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ యొక్క స్వతంత్రం కోసం, బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇవి మనకి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. టాప్ 10 MCQs అని చెప్పొచ్చు. అలాగే వరల్డ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, అలాగే నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో వీటినన్నిటిని కూడా అంటే మనకి ఈ రోజు అండ్ నిన్న ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో రెండింటినీ కూడా మనం ఈ సెక్షన్లో MCQs అండ్ డిస్క్రిప్టివ్ రూపంలో డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.